సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప మేధావి సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ అని, ఆయన మార్గం అందరికీ అనుసరణీయమని జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మారేబుజ్జి, జిల్లా ఉపాధ్యక్షులు ఎడిద కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో సంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చర్మకార కులంలో పుట్టిన వజ్రంగా సంత్ రవిదాస్ ను అభివర్ణించారు. మానవతా సుగంధాన్ని విరజిమ్మే కవితోద్యమం వారి సొంతమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని, మనుషులంతా ఒకటేనన్న సమానత్వ సందేశాన్ని 14వ శతాబ్దంలోనే ఇచ్చిన సంత్ రవిదాస్ గొప్ప మహానుభావుడని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా మురికివాడలలో చిత్రపటాలకు ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ అధ్యక్షులు వేటూరి సూర్యనారాయణ, బంగారు దుర్గా, బీజేపీ పార్టీ స్టేట్ కౌన్సిలింగ్ నెంబర్ చైర్మన్ ధన్రాసి భార్గవ్, జి త్రినాథ్ దేవ్, ఎన్ మూర్తి, బి విజయ్ కుమార్, ఎం లక్ష్మణ్, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఇటు చూడండి, నాలుగు వేస్తారు, మీరు చూడండి. ఏంటి వేసేయండి అంతే, న్యాచురల్గా వేసేయండి. సైనింగ్ చేస్తే ఎలా చూడండి అన్న, ఎలా చూడండి ఒకసారి. జిల్లా పార్టీ కార్యాలయంలో సంత్ రవిదాస్ జీ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అనేటువంటి చాలా ఆనందదాయకం. వారు కుల మతాలకు అతీతంగా భక్తి అనేటువంటి తత్వాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజు మొఘలులు ఒకవైపు నుండి భారతదేశానికి దండెత్తుతూ ఉంటే, ఆ టైంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది శక్తులు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో వారు భక్తి మార్గం ఒకటే శరణ్యం తప్ప మరేదీ లేదని చెప్పేసి మనందరికీ చాటి చెప్పి భారతీయులందరూ ఐక్యంగా ఉండేటట్టు వారు చేసిన ప్రయత్నం ఎప్పటికీ ఎవరు మర్చిపోలేనటువంటి సంఘటన. ఒక చిన్న ఉదాహరణ, వారు చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండగా ఒక రోజు నాడు కొంతమంది భక్తులు వచ్చి, అయ్యా మా కాళ్ళకి చెప్పులకి తిరిగిపోయినాయి, కొంచెం రిపేర్ చేయండి అని చెప్తే, వారు రిపేర్ చేసిన తర్వాత వారికి ₹1 కాసు ఆ రోజుల్లో ఆయన ఇచ్చారు. ఆ భక్తులు ఇస్తే ఆ ₹1 కాసుని ఆయన చేతికి ఇవ్వడానికి ఆయనకి ఇబ్బంది అనిపించింది కుట్టించుకునే భక్తుడికి. వెంటనే ఆ ₹1 కాసుని నా పేరు చెప్పి గంగా నదిలో పడేయండి అని చెప్పేసి రవిదాస్ గారు చెప్పారు. గంగా నదిలో పడేయగానే లోపల నుంచి 2 చేతులు వచ్చి, అంటే గంగామాత, దాని నుంచి ఒక ఆభరణం ఇచ్చి ఇది రవిదాస్ గారికి ఇవ్వండి అని చెప్పారు. గంగామాత అంటే ఏ స్థాయి వ్యక్తి చూడండి. వెంటనే అది రవిదాస్ గారికి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక అక్కడ ఉన్నటువంటి మహారాజు గారికి ఇస్తే, మహారాజు గారి యొక్క భార్య ఇలాంటిది ఇంకోటి కూడా కావాలి నాకు అని అడిగితే, జరిగిన విషయం అంతా కూడా భక్తుల రాజుగారికి చెప్తే అందరూ కలిపి వెళ్ళి మళ్ళీ రవిదాస్ గారిని కలిశారు. రవిదాస్ గారు అన్నారు, ఓకే నీకు ఇంకోటి కావాలి కదా అని చెప్పేసి చెప్పులు కుట్టడానికి ఉపయోగించేటువంటి నీళ్ళల్లో, అంటే చర్మాన్ని తడి చేయడానికి యూజ్ చేసేటువంటి అది ఏదైతే పాత్ర ఉందో దాంట్లో చేయి పెట్టి మరొకటి తీసి ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే, రవిదాస్ గారు చెప్పింది మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ఇంట్లో ఒక విషయం ఉంది. భక్తితో మనం చేసేటువంటి ఏ వృత్తి అయినా సరే దైవంతో సమానంగా భావించాలి. కుల మతాలు మరి ఏ అంశాలని కూడా దరిచేరనివ్వకుండా కేవలం భక్తి మార్గంతోనే మనం ముక్తి సాధించగలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి రవిదాస్ గారికి తెలియజేస్తున్నాం. జోహార్ సంత్ రవిదాస్ జీ, జోహార్ సంత్ రవిదాస్ జీ, జోహార్ సంత్ రవిదాస్ జీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. మారేబుజ్జి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు. ఈరోజు 649వ జయంతి ఉత్సవాలు కాకినాడ జిల్లా అంతటా నిర్వహించడం జరుగుతుంది. సంత్ రవిదాస్ జీ పుట్టినరోజు వేడుకలు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు రావడం జరిగింది. అలాగే సీనియర్ నాయకులు వేటుకూరి సూర్యనారాయణ రాజు గారు కూడా రావడం జరిగింది. అలాగే కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ సూచనల వరకు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ
పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించాం. అలాగే ఈ వారం రోజులు జరిగే ఉత్సవాల్లో మొదటి ఇప్పుడు దళితవాడల్లో సంత రవిదాస్జీ ఫోటోతో డప్పులతో ర్యాలీ చేసుకుంటూ దళితవాడల్లో ర్యాలీ నిర్వహించవలసిందిగా ఎస్సీ మోర్చా తరపుని బీజేపీ నాయకులకి, కార్యకర్తలు, మహిళా అధ్యక్షురాలకి మొత్తం అందరికీ కూడా వినిపించుకుంటున్నాం. అలాగే ఏదైతే సంత రవిదాస్జీ ఆయన చెప్పులు కుట్టి సామాజిక వర్గంలో జన్మించడం జరిగింది. అలాగే ఆయన ఇప్పుడు ఎక్కడైతే చెప్పులు కుట్టే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షాపుల వద్దకు వెళ్ళి ఫోటోలు పెట్టుకునే విధంగా వాళ్ళకి సంత రవిదాస్జీ ఆయన గురించి వివరిస్తూ ఆ షాపులో ఫోటో పెట్టే విధంగా ఎస్సీ మోర్చా కృషి చేస్తుందని, మరియు తర్వాత ఎవరైతే చెప్పులు కుట్టి కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వారికి సన్మానించుకునే కార్యక్రమం కూడా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రానున్న 3 రోజుల్లో జరుగుతుంది. అలాగే దళితవాడల్లో కానీ మండల కమిటీ, ఎస్సీ మోర్చా మండల కమిటీ, అలాగే జిల్లా కమిటీ, అలాగే వార్డు కమిటీ, మొత్తం నియోజకవర్గ కమిటీ, మొత్తం జిల్లా కమిటీ అంతా కూడా ఈ ఉత్సవాల్లో భారీ ఎత్తున పాల్గొనవలసిందిగా ఎస్సీ మోర్చా తరపుని విన్నపించుకుంటున్నాం.